కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పార్టీల పరంగా రిజర్వేషన్లు అమలు చేయడంతో బీసీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇటు బీసీ సంఘాలన్నీ ఏకమైనా కూడా ఇవాళ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో దూసుకుపోయిన పరిస్థితి. సో ఈ కారణాలు ఏమేమి ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పశుపతి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, బీసీ రిజర్వేషన్ల అంశం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా ఇలా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? ముందుగా మొదటి విడతలో గెలుపొందినటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా ప్రధానంగా కులాల ప్రాతిపదికన రాజకీయాలు శాశ్వతం కాదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ గారు పెట్టారు. అతను పార్టీ పెట్టినప్పుడు అన్ని సామాజిక వర్గాల కూర్పుతోని పార్టీ పెట్టినప్పుడు అత్యధిక మెజార్టీతో పెట్టేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ మాయావతి గారు కూడా ఆ కోవలో ప్రజాపాలన జరగలేదు కాబట్టి ఇవాళ ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దక్షిణాది 5 రాష్ట్రాలకు సమానమైనటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. అందులో ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. అంటే కులాల ప్రాతిపదికన రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. అందుకోసమే ఇక్కడ ఆశీర్వదించలేదు. ప్రధానంగా అదొక సమస్య. గ్రామీణ ప్రాంతాలలో ఏముంటుందంటే ప్రతి ఒక్క వ్యక్తిగత మంచితనం, చెడుతనం అనేది ఉంటుంది. ఈ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాయి. కులాలు అనేది ప్రతి గ్రామంలో ఏ ఒక్క కులమో పెత్తందారీ వ్యవస్థ ఇవాళ లేదు. పెత్తందారీ వ్యవస్థ పోయింది. అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కూడా తెలివికల్ల వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఆ స్థానిక సంస్థలో అతనికి ఉన్నటువంటి పట్టు, అతనికి ఉన్నటువంటి మంచితనం అదే ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. కాబట్టి ఇవాళ బీసీలు అనుకున్నటువంటి ఏదైతే ఒక స్లోగన్ ఉందో అది పనిచేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా బీసీలలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, ఎందుకంటే వాళ్ళు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ బీసీ ప్రజానికాన్ని వాడుకుంటూ వాళ్ళు మాత్రమే వేల కోట్లకు పడగలెత్తి వాళ్ళు మాత్రమే ఆ ప్రజా సంక్షేమం, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏం చేయకపోవడం కూడా ప్రధానంగా విమర్శలకు గురైనటువంటి విషయం. అందుకే భవిష్యత్తులో కూడా నేను చెప్పాను, గతంలో చెప్పాను, భవిష్యత్తులో కూడా చెప్తాను, బీసీ వాదంతోని లేకపోతే దళిత వాదంతోని ఎవరైతే రాజకీయం చేస్తున్నారో వీళ్ళ జెండాలు మోసేది పేదోడు, వీళ్ళ పోరాటం మాత్రం అభివృద్ధికి లేకపోతే బెనిఫిట్ కి మాత్రం ఆ వర్గాలలో ఉన్నటువంటి ధనవంతులకే పనిచేస్తుంది. కాబట్టి అక్కడ నిబద్ధత లేకపోవడం ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బీసీ రాజ్యాధికారం సాధ్యమైన, ఎందుకంటే ఏ మెట్టు ఎక్కాలన్నా మొదట అంటే ఇక్కడ ఇటువంటి స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిల వరకు రావాలి. ఇవాళ గ్రామ స్థాయిలోనే బీసీలకు పట్టలేకపోతే రేపు బీసీ రాజ్యాధికారణ సాధ్యమవుతుందా? అంటే కులాల ప్రాతిపదికన గ్రామంలో వ్యవస్థ నడవదు. అంటే ఓసీ సామాజిక వర్గం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నిటి కులాల సమూహంతోనే నడుస్తుంది. వాళ్ళ ఏ ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ లేకపోతే అన్ని కులాలు ఉంటాయి కాబట్టి మెజారిటీ ఉండొచ్చు. కానీ ఒకే కులంతోనే నేను ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తా లేకపోతే నేను రాజరిక వ్యవస్థను పునాది వేస్తా అంటే మాత్రం కాదు. అందుకనే వాళ్ళ ప్రధానంగా ఏంటి అంటే ప్రజలకు బాగానే ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఇక్కడే లోపం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కులాల ప్రాతిపదికన రాజకీయం రాదు. గతంలో టి.అంజయ్ గారు ముఖ్యమంత్రి చేశారు. అంటే ఆయన ఓన్లీ కులం, నేను బీసీ ముఖ్యమంత్రి కావాలని అనలే కదా, ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ ఒరవడిలో నడుస్తుంది. రాజకీయంగా బీసీ వాళ్ళకు కానీ ఎస్సీ, ఎస్టీలకు సోదరులకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నంటే మీరు కులాల ప్రాతిపదికన రాజకీయం చేయకుండా మీరు ప్రజా సమస్యల పైన పోరాటం చేసి ప్రజల్లో నాయకత్వం వహించి ఆర్థికంగా కానీ రాజకీయంగా మీరు బలపడితే ఆటోమేటిక్ గా అవకాశాలు మీకే వస్తాయి తప్పకుండా. ఎందుకంటే జనాలు కూడా ఉన్నారు కాబట్టి. ఇవాళ నిజంగా కూడా బీసీ వాదం ఇవాళ ఈ 5 సంవత్సరాలలో బీసీలు పెరగలే. ఇవాళ మీరు గత 50 సంవత్సరాల నుండి తీసినా బీసీ జనాభా ఎక్కువనే. మరి బీసీ ముఖ్యమంత్రులు ఎందుకు కావట్లేదు, బీసీ మంత్రులు ఎందుకు కావట్లేదు, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళలో ఆ అరకొర లీడర్షిప్ ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఇప్పటికీ కూడా బాధాకరం. వాళ్ళు 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఇంకా కూడా రాజ్యాధికారానికి నోచుకోకపోవడం అనేది ఇవాళ మనం తప్పకుండా దాన్ని గుర్తించాలి, అడ్రస్ చేయాలి. వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేసి రాజకీయ క్షేత్రంలో ఉండాలనేది కోరుకుంటున్నాను. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనా అసలు తెలంగాణలో?
ఇంకేమైపోయింది? ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు 42% ఇచ్చే అవకాశమే లేదు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. ఇవాళ మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తీసుకుంటే 43-44 మంది శాసనసభ్యులు ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడుంది? ఇవాళ నిజంగా ప్రభుత్వానికి దానికి చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ఒక 3 మంత్రులకు అధిష్టానం అవకాశం కల్పించాలి. నిజంగా మీరు అది ఇచ్చేస్తే, మంత్రివర్గంలో ఇచ్చేస్తే ఎంతో కొంత వాళ్ళ ఆ వర్గాలకు చేసేటువంటి నిర్ణయాలలో వాళ్ళ పాత్ర ఉంటుంది. కాబట్టి రేపు మంత్రివర్గంలో ఇవ్వమనండి ఈ ప్రభుత్వాన్ని, ఇస్తే క్షేమమే, మంచిదే, బాగు జరుగుతుంది. అవకాశం ఉందా అనేది చిత్తశుద్ధి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారో అది వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రేపు మంత్రివర్గ విస్తరణలో బీసీలకే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం ఎవాల్యుయేట్ చేస్తే బీసీల శాతం తక్కువనే ఉంది కదా, 42% అక్కడే ఇస్తా అంటున్నారు స్థానిక సంస్థలలో. నేనేమంటున్నా, మీరు మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వరు అని నేను ప్రశ్నిస్తున్నా. అది ఇవ్వాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలని తెలంగాణలో పెద్ద ఉద్యమం జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, రీసెంట్ గా ఈశ్వరాచారి అనే ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యకి బలైపోయినాడు. ఇవాళ ఒక బీసీ చనిపోతే ఇటు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ రాలేదు, కానీ ఇవాళ మెస్సీ అంటే ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్కి వస్తున్నాడని ఇవాళ రాహుల్ గాంధీ మ్యాచ్ చూడడానికి వస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవకాశవాద రాజకీయాలు. ఉదాహరణకు అందశ్రీ గారు చనిపోయారు. అందశ్రీ గారు చనిపోతే 5 నిమిషాలు పాడమోసి సోషల్ మీడియాలో మీరు హెడ్లైట్ లో ఉన్నారు. ఎందుకు? అందశ్రీ గారి పాట అంతటి ఆకాశాన్ని అందుకుంది కాబట్టి, ఆయనకు ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఆయన పాడి మోసినావు. ఇవాళ అదే బీసీ వాదం కోసం ఒక శ్రీనివాసాచారి చనిపోతే, మరి మీరు ఈశ్వరాచారి చనిపోతే మీరు ఎందుకు సానుభూతి చేయలేదు? మీరు ఎందుకు మీ మంత్రివర్గం వెళ్ళలేదు? ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు? స్వయాన మహేష్ గౌడ్ గారు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు నాకు తెలిసి. నిన్న వెళ్ళిండు, కానీ ఆయన చనిపోయింది ఎప్పుడు, ఆయన వెళ్ళింది ఎప్పుడు? అంటే ఇవాళ అదే విధంగా తీన్మార్ మల్లన్న రాజకీయ బీసీలకు ఏమైనా వేగుచుక్కనా? ఆయన ఒక పెద్ద అవకాశవాది. ఇవాళ సోషల్ మీడియా మిత్రులు ఆయననే కొట్లాడుతున్నాడు కదా సార్, అవకాశవాది అంటున్నారు, బీసీల కోసం ఆయననే కొట్లాడుతున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయన ఓవర్టేక్ చేసిండు. జాజుల శ్రీనివాస్ గౌడ్ను, ఆర్ కృష్ణయ్య 4 దశాబ్దాలు నాకు విద్యార్థి దశ నుండి నాకు తెలుసు, మేము ఆయన కలిసి పనిచేసినాం. ఆర్ కృష్ణ ఫోటో, నా ఫోటో, కనీసం ఒక 20 మంది కుటుంబాలలో మా ఇద్దరు ఫోటో ఉంటాయి. అంటే ఆ రోజుల్లో విద్యార్థి సంస్థలో పనిచేస్తున్నప్పుడు మేము చేసినటువంటి బెనిఫిట్ తోని చెప్తున్నాను. వాళ్ళ దాన్ని ఓవర్టేక్ చేయడం కోసం ఈయన కొంచెం నోరు ఉంది, మీడియా ఉంది కాబట్టి ఈయన బీసీ వాదం తలెత్తుకొని వాళ్ళని ఓవర్టేక్ చేయడమే తప్ప ఆయనలో చిత్తశుద్ధి లేదు. ఉదాహరణకు నిరుద్యోగులకు నేను ఏదో చేస్తాను అన్నాడు. మరి ఎమ్మెల్సీ ఆయన ఏ అభ్యర్థి? విద్యా ఉద్యోగస్తులకి. మరి విద్యార్థుల సమస్య మీద ఎక్కడ మాట్లాడుతున్నాడు? నిరుద్యోగుల సమస్య గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఎక్కడ అశోక్ నగర్ వెళ్తున్నాడు? ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నాడు? వెళ్ళట్లేదు. అంటే ఆయన నీకు అధికారం వచ్చింది, అవకాశం పొందినవు, అయిపోయింది. ఇవాళ నీకు అవకాశం రావాలి అంటే ఈ బీసీ వాదం ఎత్తుకోవాలి, ఈ బీసీలను మిస్గైడ్ చేయాలి. ఈ మిస్గైడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏదో కావాలని కోరుకుంటావు. అంటే నిజంగానే తీన్మార్ మల్లన్నకు బీసీల మీద చిత్తశుద్ధి లేదంటారా? 100% చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటే ఆయన ఒకవేళ శ్రీనివాసాచారి గారు చనిపోయిన విషయాన్ని ఉంటే ఇవాళ పోలీసులు కానివ్వండి, లేకపోతే ఆయన మీద దాడి జరిగిన మాట వాస్తవం కదా. మల్లన్న స్టూడియో మీద 100% CCTVలు పెట్టుకుంటాడు కదా. ఆయన ఇంటి దగ్గరికి, ఆయన స్టూడియోకి వచ్చినప్పటి నుండి చనిపోయేంత వరకు చేసినటువంటి వీడియో ఫుటేజ్ లో రిలీజ్ చేయమనండి. అంటే ఏ సన్నివేశంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి ఎవడు ప్రేరేపించారు? అంటే ఉద్యమం నడవాలి అంటే ఎవడో చావాలి, చావడం కోసం ప్రేరేపించిన గతంలో ఉన్నటువంటి సందర్భాల్లో ఉన్నాయి. ఇవాళ శ్రీనివాసాచారి బీసీ ఉద్యమం బలపడాలి అంటే ఒకటి చంపేయాలో లేకపోతే చావడమో చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి దానికోసం ఇవాళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఫుటేజ్లు ఇవ్వట్లేదు. దానికి అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్లు ఇస్తలేరు. సోషల్ మీడియా ఉన్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి బీసీ నాయకులు వాళ్ళందరూ అదే తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నారు. నీ ఫుటేజ్ లో నీ స్టూడియోకి వచ్చినప్పటి నుండి ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినంత వరకు ఫుటేజ్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వట్లేదు? నిజమే, అక్కడే తెలిసిపోతుంది కదా నీ చిత్తశుద్ధి. బీసీ వాదం మీద నువ్వు ఎంత చిత్తశుద్ధి ఉన్నావు అంటే ఇవాళ శ్రీనివాసాచారి ఆత్మహత్యకు తీన్మార్ మల్లనే ప్రేరేపించినని మీరు అంటున్నారా? అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. ఎందుకు ఉండవు? ఎందుకంటే ఈయన బీసీ వాదం మీద నేను పనిచేస్తున్నా. ఒక బీసీ వాదం చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే అది ఈ ఉద్యమం ఉధృతం చేయడం కోసం ఒక పునాది అవుతుంది. ఇవాళ మీరు గతంలో కూడా
శ్రీకాంతాచారి గారు ఉన్నారు, లేకపోతే యాదయ్య గారు ఉన్నారు, లేకపోతే రకరకాల విద్యార్థులు ఉన్నారు, 1200 మంది విద్యార్థి బలిదానాలు అయినాయి. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సామాన్య ప్రజానీకం కూడా మీకు చెప్తున్నాను, ఇవాళ కామన్ మ్యానే చనిపోతున్నాడు, లీడర్ ఎక్కడ కూడా చనిపోతున్నాడు. కేసీఆర్ కుటుంబంలో ఎవరు చనిపోలేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరు చనిపోలేదు. ఇవాళ మరి బీసీ వాదం కోసం మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులు కానీ ఆయనకు కానీ ఏమి కాలేదు. అంటే ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, గుండెల నిండా ప్రేమించేటువంటి వ్యక్తి అటువంటి ఆత్మహత్య చేసుకుంటాడు. మరి నిజంగా నీకు 100% కనుక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ ప్రయత్నం ఎందుకో చేయలేదు? నేను ఒక్కటి ప్రశ్నిస్తున్న మీ మీడియా ద్వారా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని మీ దగ్గరికి వచ్చినటువంటి శ్రీనివాసాచారి ఫుటేజ్ వచ్చినప్పటి నుండి సన్నివేశం జరిగినంత వరకు ఫుటేజ్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు నీ చిత్తశుద్ధి నీకే తెలుస్తుంది. అంటే దాదాపుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అవకాశాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఎత్తలేదని చెప్పేసి వీళ్ళని వాళ్ళ మీద చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఇందులోకి ముస్లింలను తీసేయాలని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప బీసీలకు చేసింది ఏం లేదా అంటే ఏం చెప్తారు? బీసీలకు అందుకే అంటున్నాను, 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతదేశ స్వపరిపాలనలో ఇప్పటికీ కూడా రిజర్వేషన్ల పేరుతోని ఇంకా వాళ్ళని మోసం చేసుకుంటూ వాళ్ళని అవకాశవాద రాజకీయాలే చేస్తున్నారు. అయితే కులాల ప్రాతిపదికన విడదీస్తూ మతాలను మమేకం చేసుకుంటూ అతి తక్కువ జనాభా కలిగినటువంటి కొన్ని మతాలకు ఈ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, వాళ్లకు లబ్ధి చేకూర్చే ప్రక్రియలో భాగంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ చేసింది. మీరు క్యాస్ట్ రిజర్వేషన్స్ అన్నప్పుడు రిలీజియన్ రిజర్వేషన్ ఎట్లా కొలైడ్ చేస్తారు అని అన్నారు. ఆ ప్రాతిపదికన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు తెలుసు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగకపోతే, ఇది రాజ్యాంగ సవరణ జరగకపోతే ఇది సాధ్యం కాదు అని రేవంత్ రెడ్డి గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారి లీగల్ అడ్వైస్ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకు తెలుసు. అయినా కూడా ప్రభుత్వాన్ని మాకేదో చిత్తశుద్ధి ఉంది కానీ ప్రతిపక్షాలు ఆపుతున్నారు అని అంటున్నారు. మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేయించుకోలేకపోయారు? మరి తమిళనాడులో ఎందుకు అవుతుంది? లేకపోతే అదే విధంగా మనం గతంలో కూడా అనుకున్నాం, మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాలు వచ్చినాక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అబాలిష్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇవన్నీ తెలిసినా కూడా ప్రజల్ని మేమేదో చేయాలనుకుంటున్నాం, వేరే వాళ్ళు ఆపేస్తున్నారు అనేటువంటి ప్రక్రియలో అది ఎక్స్పోజ్ చేసుకున్నారు తప్ప అందులో చిత్తశుద్ధి ఉందని అయితే నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటేనే మొన్న గ్లోబల్ సమ్మిట్ కూడా చేసినారు. పెద్ద ఎత్తున దాని మీద చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు గతంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రక్రియతోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. దానికి 1200 మంది విద్యార్థులు బలిదానాలు అయింది. అంటే విద్యార్థుల బలిదానాల పైననే పునాది వేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వము ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులకు మోసం చేసిందో వాటిపైననే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా అధికారంలోకి వచ్చి సక్సెస్ఫుల్ చేసింది అంటే అది కూడా నిరుద్యోగుల పుణ్యమే, నిరుద్యోగుల తల్లిదండ్రుల పుణ్యమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా వచ్చింది ఏం చేశారు? ఆ నిరుద్యోగులను అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు, అదే విధంగా నిరుద్యోగులకు వాళ్ళ వృత్తి ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన ఆక్రందన అదే విధంగా కొనసాగుతుంది. అంటే ప్రభుత్వాలు ఏమైనా మోసం పడేది మాత్రం ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు. గత ప్రభుత్వము ఏంటి ఉద్యమకారులకు మోసం చేసింది అన్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ 9000 ఎకరాలు మీరు ధారాదత్తం చేస్తున్నారు. మరి ఉద్యమకారులు ఒక 1000 మంది ఉంటారు. మీరు ఒక 10 ఎకరాల భూమి ఇచ్చేస్తే ఉద్యమకారులు వాళ్ళు సంతోషించేవాళ్ళు కదా. అంటే మీకు ఏదైతే ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది, అంటే ఒకటి మీడియా, ఒకటి ఉద్యమకారులు, అంటే ఉద్యమ కళాకారులు, విద్యార్థులు, వీళ్ళు ఎప్పుడు కూడా బాగుపడొద్దనే కోరుకుంటాయి ప్రభుత్వాలు. అందుకోసం వీళ్ళని ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలతో మోసం చేసి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు తప్ప వీళ్ళు అధికారంలోకి వచ్చినాక చిత్తశుద్ధితో వాళ్ళ వెసులుబాటు, వాళ్ళకు సంక్షేమం ఎప్పుడు కూడా చూడరు. అంటే తెలంగాణలో ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ ఉస్మానియా గడ్డ. అదే ఉస్మానియా గడ్డకి ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగానే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించారు కదా. మరి దాన్ని ఎట్లా దీన్ని తోసిపుచ్చి చేయొచ్చు? ఇప్పుడు 1000 కోట్లు అదే అంటున్నాను. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అతను అధికారంలోకి వచ్చినాక 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలకు కూడా సరైనటువంటి నీకు ఒక మాట్లాడే ధైర్యం లేకుండా ఆ రోజు పారిపోయినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. అంటే విద్యార్థులను నేనేమంటున్నాను, రాహుల్ గాంధీ గారు
ఈ తెలంగాణ రాష్ట్రం విజిట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది. అంటే ప్రజా సంక్షేమం అనుకున్నప్పుడు, విద్యార్థులు అనుకున్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత నువ్వు 1000 కోట్లు మంజూరు చేసినావు అంటే జస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినావు. బట్ ఇంప్లిమెంటేషన్ చూస్తాం కదా. ఇవాళ బీసీలకు 17,000 కోట్లు, ఎస్టీలకు 19,000 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. కానీ అలొకేషన్ అసైన్మెంట్ ఏదో బడ్జెట్ లో పెట్టేస్తే కాదు, కానీ క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు మీరు ఇచ్చారు, దానికి ఎంతవరకు అభివృద్ధి చేసింది అనేది కావాలి. ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీసమైనటువంటి విద్యార్థులకు మౌలిక వసతులు లేకపోవడం అనేది బాధాకరం. అందుకే అంటున్నాను, ఎక్కడైతే ప్రశ్నించబడతారో ప్రభుత్వాలు, ఆ ప్రశ్నించే తత్వాన్ని ఆదిలోనే తొక్కాలి. వాళ్ళకి అరకొర అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు మేధావులుగా అవుతే మన ఉనికి పోతుంది అనేటువంటి ఆలోచన రాజకీయ నాయకులకు ఉంటుంది. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ కొనసాగిస్తుంది. ఆ దశగానే ఇవాళ 1000 కోట్లు ఇచ్చినంత మాత్రాన సంతోషించాల్సిన అవసరం లేదు. ఈ 1000 కోట్లు మీరు చిత్తశుద్ధి ఉండి ఇన్స్టెంట్ గా మళ్ళీ మీ మీడియా ద్వారా మాట్లాడతాను. ఇంకో 3 నెలల్లో మళ్ళీ మీరు మైక్ పెట్టండి, అక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో కలుద్దాం. అక్కడ ఎన్ని అభివృద్ధి సంక్షేమాలు ఉంటే నేనే చెప్తాను ఆ రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే ఎస్ దిస్ ఇస్ బెంచ్ మార్క్ టేకెన్ బై, అంటే మరో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీసుకుపోతా అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఇక ఆయన డల్లాస్ చేస్తా అన్నాడు, హైదరాబాద్ ని ఈయన ఆక్స్ఫర్డ్ చేస్తా అన్నాడు. ఎక్కడైతుందండి ఇవే ఏమంటారు చూడండి, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారని అన్నాను కదా. ఇగో ఇదే అంటే ఆక్స్ఫర్డ్ చేస్తారా? ఉందా? దమ్ముందా? ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. ఆక్స్ఫర్డ్ కాదు కదా, ఉన్న మౌలిక వసతులను సిస్టమేటిక్ ఫుడ్, సిస్టమేటిక్ అకామిడేషన్ ఇచ్చేయండి, మోర్ దెన్ ఎనఫ్. మీరు ఆక్స్ఫర్డ్ దేవుడేరు. తర్వాత కేవలం అంటే ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేస్తేనే ఇక్కడ విద్యా సంస్థ కనుమరుగవుతుందా, లేకుంటే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా అదే పరిస్థితులు ఉన్నాయా? కేవలం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటి కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎన్నో యూనివర్సిటీలో ఇంతకన్నా హీనాతీనమైనటువంటి మౌలిక వసతులతోని, మౌలిక సదుపాయాలతోని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని యూనివర్సిటీస్ ని క్షేత్రస్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తక్షణమే తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇవాళ జీవితాలకు లేకపోతే దేశ భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి కార్యక్రమం కాబట్టి అటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తే మీరు భవిష్యత్తులో భగవంతుడు, అది ఏ పార్టీ అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఎవరు అనట్లేదు, భగవంతుడు ఏదో రోజు మీరు జవాబుదారితనం అవుతారు. ఆ నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన, ఆక్రందన మీకు శాపాలుగా తయారవుతాయి. చివరగా ఈ 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకునే విధానంలో ప్రభుత్వం విఫలమైందా, సఫలమైందా అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ లాగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రతి ప్రభుత్వంలో కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవాళ ప్రజాపాలన అక్కడ ఏంటి, బేగంపేటలో ఉన్నటువంటి మేము ముళ్ళ కంచెల్ని, ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని తొలగించినాం, బద్దలు కొట్టినాం అన్నారు. అక్కడ కంప్లైంట్ తీసుకున్నట్టు లేడు. ఒకవేళ తీసుకున్నటువంటి కంప్లైంట్ కు ఇవాళ పరిష్కారమే దొరకలేదు. లక్షల కంప్లైంట్స్ అక్కడ ఉన్నాయి. కిలోమీటర్ల తరబడి క్యూలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇవాళ అప్లికేషన్ తీసుకునేటోడు లేడు, అప్లికేషన్ ఇచ్చేటోడు కూడా లేడు. ఇచ్చిన వాటికే గతి లేదు, ఇంకా కొత్తగా ఏమి ఇస్తారు అనేది. సరే, ఇప్పుడు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఆ భూమి లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చేశారు. కొన్ని రేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్. సన్నబియ్యం అని అంటున్నారు, సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చారు. అటువంటిది అంటే పెద్దగా ఒక సంక్షేమము ఈ సెక్షన్ మైల్ రాయి చేసింది. ఒక బస్సు, ఫ్రీ బస్సు, లేకపోతే ఫ్రీ బస్ అనేది అంతకుముందు లేదు కాబట్టి, ఒక ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు, ఇటువంటి చిన్నవి తప్ప పెద్దగా ఇవాళ ఓవర్ నైట్ లో జరిగి 2 సంవత్సరాలలో పెద్దగా మార్పు జరిగిందని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఆరంభంలోనే ఉంది, అయిన తర్వాత తెలుస్తుంది. RRR అంటున్నారు, అది ఆరంభంలోనే ఉంది, తర్వాత తెలుస్తుంది. మూసీ ప్రక్షాళన అంటున్నారు, ఇంకా అతిగతి లేదు, దానికి DRFA లేదు. అంటే ఆలోచన బాగుంది. అందుకే నేను అన్నాను, 1000 కోట్లు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినంత మాత్రాన ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటి వరకు 6 నెలల నుండి మూసీ ప్రక్షాళన అనుకుంటున్నారు. ఏం జరిగింది మీకు ఎక్కడైనా కనిపించిందా మీడియా సోదరులు మీరు? అంటే ఇది కూడా ఆ విధంగా ఉండకూడదు అని నేను అంటున్నాను. ఆలోచన తప్పనట్లేదు, ఆలోచన చేయడం తప్పు కాదు, వి షుడ్ వెల్కమ్. కానీ ఇంప్లిమెంటేషన్ లో అంటే 2 సంవత్సరాలలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన స్వయాన తనే చెప్పాడు 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. అంటే ఈ సిచ్యువేషన్స్ బట్టి ఏమైనా అర్థమవుతుందా మనకు? అంటే 2034 కాదు, ఇంకా 2044 కూడా అంటాడు. అంటే ఆ మనిషి అవకాశవాది. అంటే 2034 వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎక్కువ కాబట్టి ఇంక ఈ లోపల మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలి అని ఎవరైనా అంటారేమో అని ఈయన ముందే
బిస్తరేసుకుంటున్నాడు. దాంతోపాటు ఇవాళ రాహుల్ గాంధీ గారు స్వయాన పార్టీ అధిష్టానం అని అంటాడు, వరంగల్ సభలో చెప్పారు, బీసీకి మేము చాలా పాజిటివ్ ఉన్నాము, బీసీ కులగణనకు పాజిటివ్ ఉన్నాము. మరి 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి అంటే ఇంకో 10 సంవత్సరాల వరకు బీసీ వర్గానికి అవకాశం లేదని మీరు చెప్తున్నారు కదా. మరి అది ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఏ విధంగా తీసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో మీరే ఆలోచించాలి.